మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాలమూరు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేసిన పాలమూరు అని అడుగుతున్నారు. అయ్యా, మీరు 10 ఏళ్లలో చేయని పనులు, 10 ఏళ్లలో పాలమూరుని గాలికి వదిలేస్తే ఈరోజు మా ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాకు కేటాయిస్తా ఉన్నాడు. పాలమూరు డెవలప్మెంట్ కోసము తీవ్ర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు మేము వచ్చిన తర్వాతనే మేమంతా ఎమ్మెల్యేలను పోయి ఒక్క మాట అడిగినాం, IIIT మాకు పాలమూరుకి ఇవ్వండి అని చెప్తే అడిగిందే తడుగా ఈరోజు IIIT పాలమూరు జిల్లాకి ఇచ్చిండు. హెడ్ క్వార్టర్లో మననే శంకుస్థాపన చేసినాం, పనులు మొదలు పెట్టినాం. లా కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు ఇవన్నీ కూడా మీరు తీసుకురాలే. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మా జిల్లాకి ఉండాలని చెప్పేసి ఈరోజు మహబూబ్నగర్లో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా IIIT, ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, ఇరిగేషన్లో, అదేవిధంగా హెల్త్, ఈ మూడింటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈరోజు ఫండ్స్ కేటాయిస్తూ పనులు మొదలు పెట్టినాం, పనులు చేస్తూ ఉన్నాం. పనులు మేము వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అయింది. మీలాగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించలేదు, ఈ రాష్ట్రంలో ఉండలేదు. మేము 10 సంవత్సరాలు కాదు, మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు అయింది. మాకు ఇంకా సమయం ఉంది 7.5 సంవత్సరాలు. మీలాగా మేము 10 సంవత్సరాలు పాలన చేసి మేమేమైనా చేయకపోతే అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి, మీరు పొర్లు దండాలు పెట్టి పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఈరోజు పాలమూరు నిన్న మాట్లాడుతూ కొందరు మాజీ మంత్రులు మాట్లాడుతూ మేమేదో పాదయాత్రలు చేస్తాము, ప్రజలను మేల్కొల్పుతాము, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. మీరు పాదయాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీకు ఆల్రెడీ మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో మీరు చేసిన మోసాలకు తగిన బుద్ధి చెప్పిర్రు. భవిష్యత్తులో కూడా మీ పరిస్థితి అదే. ఇప్పటికైనా మేము చేస్తున్న అభివృద్ధికి సహకరించండి. మీ సలహాలు సూచనలు ఉంటే మనం ఇవన్నీ మేము పాటిస్తాం. అంతే తప్ప మమ్మల్ని విమర్శిస్తూ మీరు ఏం చేయకుండా 10 ఏళ్ళ నుండి పాలమూరును గాలికి వదిలేసి, ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసి ఈరోజు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు.